నేను అఖిల. ఇక డీటెయిల్స్ చూస్తే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. సీఎం అరెస్ట్, కస్టడీపై అత్యవసర విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీనిపై బుధవారం విచారణ చేపడతామని తెలిపింది. ఈడీ మార్చి 28 వరకు కస్టడీకి అప్పగించడం చట్ట విరుద్ధమని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ఈ పిటిషన్ వేశారు. అత్యవసర పిటిషన్ కింద విచారణ చేపట్టి వెంటనే ఆయనను విడుదల చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. సీఎం అరెస్ట్, కస్టడీపై అత్యవసర విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీనిపై బుధవారం విచారణ చేపడతామని తెలిపింది. ఈడీ మార్చి 28 వరకు కస్టడీకి అప్పగించడం చట్ట విరుద్ధమని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ఈ పిటిషన్ వేశారు. అత్యవసర పిటిషన్ కింద విచారణ చేపట్టి వెంటనే ఆయనను విడుదల చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. సీఎం అరెస్ట్, కస్టడీపై అత్యవసర విచారణ చేపట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీనిపై బుధవారం విచారణ చేపడతామని తెలిపింది. ఈడీ మార్చి 28 వరకు కస్టడీకి అప్పగించడం చట్ట విరుద్ధమని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ఈ పిటిషన్ వేశారు. అత్యవసర పిటిషన్ కింద విచారణ చేపట్టి వెంటనే ఆయనను విడుదల చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. విశాఖ డ్రగ్స్ విషయంలో వైసీపీ నాయకుల కుటుంబానికి చెందిన వ్యక్తులకు సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని వైసీపీ ప్రభుత్వం పక్క వాళ్ల మీద నెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చారని విమర్శించారు. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే జగనన్న గంజాయి దీవెన, జగనన్న గంజాయి సాగు లాంటి పథకాలు వస్తాయని ఎద్దేవా చేశారు చెల్లుబోయిన శ్రీనివాస్.
ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి విషయం ఒకటి బయటకు వచ్చింది. 25 టన్నుల అత్యంత ఖరీదైనటువంటి డ్రగ్స్ విశాఖపట్నం పోర్టులో బ్రెజిల్ నుంచి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి విషయం ఒకటి బయటకు వచ్చింది. 25 టన్నుల అత్యంత ఖరీదైనటువంటి డ్రగ్స్ విశాఖపట్నం పోర్టులో బ్రెజిల్ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ అయినట్టుగా మన సిబిఐ వారు గుర్తించడం జరిగింది. ఇంటర్పోల్ సమాచారంతో వాళ్ళు దీన్ని ఛేదించారు. దీనికి సంబంధించి వైకాపా నాయకులు ఎవరైతే నాగులపాడుకు చెందినటువంటి కూనం పూర్ణచంద్రరావు, కూనం కోటయ్య వాళ్ళ యొక్క కుటుంబానికి చెందిన సంజా ఆక్వా కంపెనీకి ఆ కంపెనీ పేరుతో కన్సైన్మెంట్ రావడం జరిగింది. కానీ దాన్ని బుకాయిస్తూ పక్క వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు ప్రబుద్ధులు చేస్తున్నారు. అది వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని చెప్పి 100% రుజువైంది. అలాగే ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు 28 రాష్ట్రాల్లో ఏ మూలన గంజాయి దొరికినా కూడా దాని మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచే ఉండటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అలాగే రేపొద్దున్న ఈ వ్యక్తిని కానీ ఇంకొకసారి మనం ఎన్నుకుంటే మరొక ఛాన్స్ ఇవ్వండి అని వస్తాడు మీ అందరి దగ్గరికి. ఇంకొకసారి కానీ ఈ వ్యక్తిని ఎన్నుకుంటే మీరు జగనన్న గంజాయి దీవెన, జగనన్న గంజాయి సాగు ఇటువంటి పరిస్థితి మనకు భవిష్యత్తులో తీసుకొస్తాడు కంపల్సరీగా. ఇతను చీకటి వ్యాపారాన్ని, అవినీతిని, అలాగే అక్రమాలని చట్టబద్ధత చేసే ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తిగా మనకు అర్థమవుతుంది. దీనికి తోడుగా కొన్ని విశాఖపట్నం పోర్ట్ అనేది అత్యంత సెక్యూరిటీ కలిగినటువంటి, తూర్పు తీరంలో అత్యంత భారీ భద్రత కలిగినటువంటి పోర్టుగా విశాఖపట్నానికి, ఎందుకంటే నేవీ కానీ ఇతర భద్రతా విషయాల్లో కానీ చాలా మంచి పేరున్నటువంటి పోర్టులోనే ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయంటే భవిష్యత్తులో కృష్ణపట్నం లేదంటే కాకినాడ ఇటువంటి పోర్టుల ద్వారా ఇంకెన్ని చేస్తాడో, ఇంతకుముందు ఎన్ని చేశాడు అనేది మనం అందరం కూడా గమనించాలి. బాంద్రా పోర్టులో లాస్ట్ ఇయర్ 2021లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంటు, ఆ కన్సైన్మెంట్ అయితే విజయవాడకు రావడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఏమి మనం భవిష్యత్తులో మనకి సంకేతాన్ని అందజేస్తుంది అనేది మీరు అందరూ అర్థం చేసుకుని ఇటువంటి దుర్మార్గులను, దుష్టులను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ ఈరోజు తాను చేరలేనంత దూరం కాదు, దొరకనంత దుర్గం కాదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని వివిధ కుల సంఘాల ప్రతినిధులు కలిశారు. అలాగే 317 జీవో బాధిత ఉద్యోగులు కూడా కలిశారు. ఇందులో భాగంగా మహబూబ్ నగర్కు చెందిన రెవెన్యూ ఉద్యోగి దయాకర్ కూడా కలిశారు. జీవో నెంబర్ 317 వల్ల ఇబ్బందులను ముఖ్యమంత్రికి వివరించారు. ఎన్నికలు ముగియగానే జీవో నెంబర్ 317 ఇబ్బందులను పరిష్కరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఉద్యోగి దయాకర్ ముఖ్యమంత్రిని కలిసి ఆయన మెడలో కండువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చారు. ఆ తర్వాత ఓ దరఖాస్తును ముఖ్యమంత్రి చేతికి ఇచ్చారు. తర్వాత ఆయనతో కలిసి ఫోటో దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను రేవంత్ రెడ్డి షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. నేను చేరలేని దూరం కాదు, దొరకనంత దుర్గం కాదు, సామాన్యుడు మనిషినే నేను, సకల జన హితుడను నేను అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలే మరోసారి వైసీపీని గెలిపిస్తాయన్నారు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్. ఏలూరులో టీడీపీ నుండి పోటీ చేసే అభ్యర్థులు లేక కడప నుంచి ఎంపీ అభ్యర్థిని దిగుమతి చేసుకున్నారని విమర్శించారు. వైసీపీ సింగిల్గా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న కారుమూరి సునీల్తో మా ప్రతినిధి దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న కారుమూరి సునీల్ కుమార్ గత 70 రోజులుగా కూడా ఇటు పార్లమెంట్ పరిధిలో అయితే ప్రజలకు చేరువయ్యే విధంగా అయితే ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సునీల్ కుమార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఇక్కడ బాధ్యతలు చేపట్టాక ప్రచారం అయితే ముమ్మరంగా చేస్తున్నారు. ప్రజల నుంచి కేడర్ నుంచి అసలు మీకు ఏ విధమైన స్పందన వస్తుందంటారు? అపూర్వ స్పందన వస్తుందండి. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ ఫలాలు అభివృద్ధి వల్ల పార్టీకి చాలా బాగుంది. కార్యకర్తలు కూడా ప్రతి ఇంటికి మేము ఇది చేశాము, ప్రతి గ్రామంలో అభివృద్ధి చేశాము. రైతు భరోసా కేంద్రం కానివ్వండి, హెల్త్ క్లినిక్ కానివ్వండి, సచివాలయం కానివ్వండి, డిజిటల్ లైబ్రరీలు అనేది నాడు నేడు భాగంగా స్కూళ్ళు కానివ్వండి. సో కార్యకర్తలు కూడా కాలర్ ఎగరేసుకుని మేము ఇది చేసామని చెప్పడం జరుగుతుంది. కాబట్టి 100% మనం మంచి విక్టరీ గెలవబోతున్నాం. మీరు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు అంటే ప్రజల నియోజకవర్గ ప్రజల నుంచి అంటే మీకు ఎటువంటి ఫిర్యాదులు లాంటి సమస్యలు అందుతున్నాయి అంటే ఎటువంటి గుర్తించారు? మరోసారి మీరు అధికారం చేపడితే ఇక్కడ వారి సమస్యలకి మీరు ఏ విధంగా భరోసా ఇస్తున్నారు? నేను గత 75 రోజులుగా నేను ప్రతి ఒక్క వర్గాన్ని, రైతులు కానివ్వండి, మన ఆక్వా రైతులు కానివ్వండి, పామ్ ఆయిల్ రైతులు కానివ్వండి, మన కొబ్బరి రైతులు, బ్యారన్ రైతులు కానివ్వండి, అందరినీ కలవడం జరుగుతుంది. అందరి సమస్యలు నోట్ చేసుకోవడం జరుగుతుంది. రేపు కేంద్రం నుంచి ఏదైతే మన పామ్ ఆయిల్ రైతులకి ఏదైతే గతంలో ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది 49%, ఆ 49% ఇంపోర్ట్ డ్యూటీ తీసేయడం వల్ల రేట్ ఈరోజు తగ్గిపోయింది. 12,000 చిల్లరకు పడిపోయింది. గతంలో 20,000 చిల్లర ఉండేది. మరి దానివల్ల రైతులు కొంచెం నష్టపోవడం జరుగుతుంది. తప్పకుండా నేను రేపొద్దున పార్లమెంట్లో 49% కాకపోయినా దాన్ని ఎంతో కొంత పెంచేలాగా రేపొద్దున పామ్ ఆయిల్ రైతులకు ఈ నియోజకవర్గంలో, రాష్ట్రంలోనే ఎక్కువ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో, కాబట్టి రైతులకు మంచి జరిగేలాగా నేను కష్టపడతాను. అలానే పోలవరం సమస్యలు, అక్కడ నిర్వాసితుల సమస్యలు తెలుసుకోవడంలో అన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి ప్రతి ఒక్కటి చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయగలుగుతారు మాకు అని చెప్పి వారికి కూడా నమ్మకం ఉంది. తప్పకుండా రేపు అంతా మంచి జరగబోతుంది. ప్లస్ ప్రతి ఇంట్లో సంక్షేమ ఫలాలు డైరెక్ట్గా అందినాయి. వారు కూడా చెప్తున్నారు మాకు గతంలో ఎప్పుడూ అందలేదు, ఈ ప్రభుత్వంలో అందినాయి, కానీ మాకు ఈ చిన్న ట్యాంక్ కావాలి, లేకపోతే మాకు డ్రైన్ కావాలి, ఒకటి చేసి పెట్టండి, మిగతా అంతా బాగుంది అని చెప్పి చెప్తున్నారు. నేను 2009లో తిరిగాను ఎలక్షన్స్లో, 2014, 2019 ఇప్పుడు తిరుగుతుంటే ఇంత పాజిటివ్ రెస్పాన్స్ మాత్రం గతంలో ఎప్పుడూ లేదు. అంటే నిన్ననే అటు టీడీపీ పార్టీ నుంచి అంటే ఒక అభ్యర్థిని అయితే ఇక్కడ పార్లమెంట్ పరిధిలో నిలబెట్టారు. దానికి కూడా బీసీ అభ్యర్థిని తీసుకొచ్చి మీ మీద పోటీకి అయితే దింపిన పరిస్థితి ఉందండి. మీరు ఏ విధంగా చూస్తారు? అపోనెంట్ ఎవరైనా కూడా ఇక్కడ వారు వన్ సైడే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి అంతలా చొచ్చుకుపోయారు. మేము మాత్రం అపోజిషన్ ఎవరైనా పట్టించుకోవట్లేదు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు చింతలపూడి మీటింగ్లో నేను పక్క నియోజకవర్గం నుంచి వచ్చానని చెప్పి చెప్పడం జరిగింది. మా నాన్నగారు జడ్పీ చైర్మన్గా పనిచేశారు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి. దెందులూరు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి. అలానే అత్తిలి మాకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొయ్యేరు డివిజన్లోకి వస్తాయి. మరి మొయ్యేరు వచ్చి ఉంగుటూరు కాన్స్టిట్యున్సీలో ఉంది, ఉంగుటూరు కాన్స్టిట్యున్సీ ఏలూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉంది. మరి నేను నాన్ లోకల్ అవుతానంట. మరి అలా చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడో కడప నుంచి ఒక క్యాండిడేట్ని తెచ్చుకునే దుస్థితికి వచ్చేసారు. అంటే ఇక్కడ నాయకత్వం అంత వీక్గా ఉంది. ఇక్కడ చెప్పాలంటే టీడీపీకి ఒక ఎంపీ క్యాండిడేట్ కూడా ఈ జిల్లాలో లేరు అంటే మరి టీడీపీ క్యాడర్ కానివ్వండి, ఇక్కడ నాయకత్వం కానీ అంత బలహీన పడిపోయింది. కాబట్టి ఇంకా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరో పక్క చూసుకుంటే అంటే 3 పార్టీలు కూడా అంటే వైసీపీని ఢీకొట్టడానికి కలిసి వస్తున్నాయి. అంటే రానున్న ఎన్నికల్లో మీరు ఆ 3 పార్టీలను ఏ విధంగా ఢీకొనబోతున్నారు? ఎంతమంది కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తారని చెప్పి మనం ముందే చెప్పడం జరిగింది. తప్పకుండా మాకు స్ట్రాటజీ ఏం లేదు. మేము చేసిందే చెప్పుకుంటా ప్రజల్లోకి వెళ్ళిపోతుంటే, జగన్మోహన్ గారు వేసిన బాటలో మేము వెళ్ళిపోతుంటే మాకంతా బాగుంటుంది. మేము తప్పకుండా గెలవబోతున్నాం. వచ్చే ఎన్నికల్లో అంటే మీ విజయ అవకాశాలు ఎలా ఉంటాయి? అసలు ఏలూరు పార్లమెంట్ లో మీరు ఎన్ని స్థానాలు అయితే గెలిపించుకోవడానికి మీరు ప్రణాళిక సిద్ధం చేశారు? చూడండి, ఇక్కడ నేను నిక్కర్లు వేసుకుని తిరిగేవాడిని ఏలూరులో. అలాంటిది ఇక్కడ సమస్యలు కానివ్వండి, ఇక్కడ ప్రజలు కానివ్వండి, ఇక్కడ మాకు బంధువర్గం ఉంది,
ఇక్కడ గతంలో నేను 2014లో తిరిగినప్పుడు నాయకులు కానివ్వండి అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి నాకు. అలాంటిది ఇక్కడ సమస్యలు కానివ్వండి అవన్నీ కానీ తెలుసుకోవడంలో నాకు తొందరగా తెలుసుకుంటున్నాను. మరి ఎక్కడో కడప నుంచి తెచ్చుకుంటే ఇక్కడ యాస భాష ఇక్కడ కల్చర్ ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలంటే ఒక ప్రత్యేకత. మరి ఇక్కడ ఎక్కడి నుంచి వస్తే ఇక్కడ ఎలా యాక్సెప్ట్ చేస్తారో, మరి ఇక్కడ సమస్యలు కూడా ఇప్పుడు నేను ఇందాక మాట్లాడిన బేరన్ రైతుల సమస్యలు కానీ, పోలవరం సమస్యలు కానీ, మన కొల్లేరు సమస్యలు కానివ్వండి, ఇవన్నీ నాకు 16 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి అప్పుడు నేను మా కారుమూరి నాగేశ్వరరావు గారితో నేను ఆయనతో తిరిగేవాడిని కాబట్టి నాకు ఇవన్నీ అవగాహన ఉన్నాయి. ప్లస్ ఇంకా డీప్గా తెలుసుకోగలిగాను, ఇంకా తెలుసుకుంటాను. ఎందుకంటే 100% నాకు అన్ని తెలుసు అని చెప్పలేను, ఎందుకంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతరం మనం తెలుసుకుంటూ ఉండాలి. కానీ ఎలక్షన్స్కి ఒక 50 రోజుల ముందు వచ్చేసి బ్యాగులతో వచ్చేసి రేపు ఎలా తెలుసుకుంటారో ఇక్కడ సమస్యలు కానివ్వండి, ఇక్కడ నాయకులు కానివ్వండి, అవన్నీ పేర్లు కానివ్వండి, ఇక్కడ అవన్నీ కూడా తెలుసుకోవాలంటేనే టైం పడుతుంది. అలా 50 రోజుల్లో మరి బ్యాగ్ ఇచ్చుకుని వస్తారు, మళ్ళీ బ్యాగ్ వెళ్ళిపోతారని చెప్పి అనుకుంటున్నాను. ఈ విధంగా చూస్తే ఏలూరు పార్లమెంట్లో టీడీపీకి పోటీ చేసేందుకు అభ్యర్థులుగా లేక ఇతర దూర ప్రాంతాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటారంటూ కూడా కారుమూరి సునీల్ అయితే వ్యతిరేకించారు. ఈ విధంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ విధికేతం ఎగరవేస్తుందంటూ కూడా ఆయన ఇక్కడ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సాయితో దుర్గాప్రసాద్, 99 టీవీ, ఏలూరు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్న తిరువూరు నియోజకవర్గంలో ఈసారి రాజకీయం రసవత్తరంగా మారింది. 25 ఏళ్ల కిందట 2 సార్లు తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యే అయిన నల్లగట్ల స్వామిదాస్ ఇప్పుడు వైసీపీ అభ్యర్థి అయ్యారు. 2 సార్లు వైసీపీ నుంచి గెలిచిన రక్షణ నిధికి టికెట్ ఇవ్వలేదు. ఇంకోవైపు అమరావతి ఉద్యమం ద్వారా టీవీ డిబేట్లలో మాటలతో పాటు చేతలకు పని చెప్పిన దూకుడు స్వభావిగా పేరున్న కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. అత్యంత ఆసక్తికరంగా తయారైన తిరువూరు నియోజకవర్గ ప్రచార తీరుతెన్నుల మీద 99 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూడండి. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన కొలికపూడి శ్రీనివాసరావు విద్యావంతుడు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఐఏఎస్ అకాడమీలున్నాయి. ఆయన భార్య తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగి. అమరావతి రైతుల ఉద్యమ మద్దతుదారునిగా టీవీ చర్చల్లో కనిపిస్తూ గుర్తింపు పొందారు. ఒకసారి టీవీ చర్చ సందర్భంగా బీజేపీ నాయకుడిని చెప్పుతో కొట్టిన వ్యక్తిగా కూడా చాలా మందికి తెలిసినవారు. గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడిని ఊసరవెల్లిగా అభివర్ణించిన చరిత్ర కూడా ఉంది. అదంతా గతమని వదిలేసి తిరువూరుకు స్థానికుడు కాకపోయినా అమరావతి ఉద్యమం కోటాలో ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చింది. తిరువూరులో ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన చేతలతో వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కటం ఆయనకు అలవాటైపోయింది. తిరువూరు తెలుగుదేశం అభ్యర్థి హోదాలో రాగానే ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ 3 నెలల్లో రాష్ట్రంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహాలన్నీ పడగొడతామన్నారు కొలికపూడి శ్రీనివాసరావు. ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ ట్యాక్సులు కట్టేది మీరు, బటన్ నొక్కేది జగన్, లబ్ధి పొందేది దళితులు అంటూ వ్యాఖ్యానించారు. కాపుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవికి పోటీ వస్తారని వంగవీటి రంగాను చంపించింది వైఎస్ఆర్ అంటూ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. 35 సంవత్సరాలుగా వంగవీటి రంగా గారి హత్య గురించి కమ్మ కులాన్ని టీడీపీ నాయకుల్ని విమర్శించే వాళ్ళందరికీ రంగా అభిమానిగా నేను చెప్తున్నాను. అది వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన హత్య, అది కడప రెడ్లు చేసిన హత్య, ముఖ్యమంత్రి పదవికి అడ్డొస్తానని చేసిన వాళ్ళ హత్య. క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనంలో సైతం జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేశారు కొలికపూడి శ్రీనివాసరావు. జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డ కాదు, జగన్మోహన్ రెడ్డి వేషధారి.
అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడా వేషధారా? చెప్పండి చెప్పండి. 5 సంవత్సరాలు చూశారు. క్రైస్తవ మతాన్ని అడ్డం పెట్టుకొని బైబిల్ చూపించి మనల్ని ఎమోషనల్ గా వాడుకొని అధికారంలోకి వచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అందరికన్నా ఎక్కువ ద్రోహం ఎవరు చేస్తున్నాడంటే క్రైస్తవ సోదరులైన మెజారిటీ మాదికలకే చేస్తున్నాడు. మన పిల్లలకి ఉద్యోగాలు లేవు, మన పల్లెల్లో అభివృద్ధి లేదు, తాగడానికి నీళ్లు లేవు, నడవడానికి రోడ్లు లేవు. మరి ఉద్యోగాలు లేకుండా ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో మాదిక పిల్లలు బీటెక్ చదివిన వాళ్ళు మిరపకాయలు కొట్టడానికి వెళ్తున్నారంటే దానికి కారణం ఎవరు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి. తిరువూరు వార్డుల్లో తిరుగుతూ డ్రైనేజీలో కప్పలున్నాయని మున్సిపల్ అధికారులకు ఫోన్ చేయటమే కాదు, కప్పలని పట్టించకపోతే వాటిని పట్టి కూర వండి పంపిస్తానంటూ హెచ్చరించారు. ఇక్కడ డ్రైన్ నిండా కప్పలు ఉన్నాయండి. వీటన్నిటిని పట్టుకొని కూరని మీకు పంపిస్తాను. తన శైలి ఇలాగే ఉంటుందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పే కొలికపూడి తీరును స్థానిక టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకొంతమంది అయితే బీఫామ్ ఇచ్చేటప్పుడైనా పార్టీ అధినేత మనసు మార్చుకుంటే బాగుండునని అనుకుంటున్నారు. అమరావతి ఉద్యమం వేరు, ఇక్కడ అందరినీ కలుపుకుపోవటం వేరు అనేది స్థానిక నాయకుల అభిప్రాయం. ఇలా ఉంటే వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొక్కెలిగడ్డ రక్షణ నిధికి ఈసారి టికెట్ దక్కలేదు. ఒక దశలో తెలుగుదేశం వైపు చూసినా తగిన స్పందన కానరాకపోవటంతో సైలెంట్ అయ్యారు. ఈసారి రాజకీయాలకు దూరంగా మౌనంగా ఉండిపోతానని మీడియా సమక్షంలో ప్రకటించారు కూడా. అప్పటికే నల్లగట్ల స్వామిదాస్ పేరును వైసీపీ ప్రకటించింది. 3 దశాబ్దాలుగా తెలుగుదేశంలో ఆయన భార్య తిరువూరుకు సేవలందించారు. స్వామిదాస్ ఎక్సైజ్ సిఐగా, ఆయన భార్య సుధారాణి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గా ఉండి పదవులు వదులుకొని ప్రజాసేవకే అంకితమయ్యారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన స్వామిదాస్ వ్యక్తిగతంగా వైఎస్ఆర్ అభిమాని. 2 సార్లు తిరువూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన భార్య సుధారాణి జెడ్పీ చైర్పర్సన్ గా పనిచేశారు. స్వామిదాస్ కు ఈ ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇవ్వటంతో ఆయన ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలనే ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం కూడా జగనన్నకి చేయూతనివ్వాలని, జగనన్నకి తోడ్పాటు అందించాలని, జగనన్న పాలన తిరిగి రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. 3 పార్టీలు కలిశాయి. ఈ దేశం లౌకిక దేశం. ఇప్పటికే మరి చాలా చోట్ల మోకదాడులు జరుగుతూ ఉన్నాయి. వాటిని ఖండించిన దాఖలాలు లేవు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే సామరస్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మంచి పరిపాలన, అన్ని మతాలకి గౌరవిస్తూ, అన్ని వర్గాలని గౌరవిస్తూ, కులరహిత మతరహిత సమాజాన్ని నిర్మించే దిశగా సామాజిక పరివర్తన చెందుకుంటూ ఆర్థిక అభివృద్ధిని సాధించే లక్ష్యంగా అమర్త్య సేన్ చెప్పినట్టు, అభిజిత్ ముఖర్జీ లాంటి మేధావులు చెప్పినట్టు మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగుతూ ఉంది. కొలికపూడి శ్రీనివాస్ ను అరాచక శక్తిగా అభివర్ణిస్తూ ఆయన పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు స్వామిదాస్. అబద్ధాలు చెప్తారు, రేపు వస్తారమ్మా జిమ్మిక్కులన్నీ వేస్తా ఉంటారు, టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ మీ ముందు ప్రదర్శించేస్తుంటారు. ఒక ఆయన వచ్చాడు, అచ్చం కూడా మరి మాంత్రికుల్లాగా ఏదో చెప్తున్నాడు. ఒక చోట కళ్ళు తాగుతున్నాడు, ఒక చోట ఇంకోటి చేస్తున్నాడు, ఒక చోట కాలంలో దిగి అధికారులు కప్పలోని పంపిస్తాను అంటున్నాడు. ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. మీరు ఎలా చూడాలా? సోషల్ మీడియా చూసి మా చెల్లెమ్మలు దాఖలా మహిళలు ఆర్పీలు అంతా సోషల్ మీడియా చూస్తున్నారు, సినిమాలు కూడా చూస్తుంటారు. సినిమాలతో పాటు మొత్తంగా తిరువూరు ప్రచారం ఇప్పుడు హోరాహోరీగా సాగుతోంది. జనం ఎవరి మాటలు నమ్ముతారు, ఎవరి వైపు మొగ్గు చూపుతారు, స్థానికత ఒక అంశంగా మారుతుందా అనేది ముందు తెలుస్తుంది.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం 2, 3, 4 వార్డులలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీకి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 4వ వార్డులో నూతన వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు వంగ గీత. వైసీపీ జెండాలతో ఊరేగింపు జరిగిపోయిన తర్వాత తూతూ మంత్రంగా ఎన్నికల అధికారులు హడావుడి చేశారు. పార్టీ జెండాలు కట్టాలంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలంటూ వైసీపీ జెండాలను తొలగించారు. సిపిఎల్ జాయింట్ వెంచర్ కంపెనీకి సంబంధించి సీఎం రమేష్ ఫోర్జరీకి పాల్పడ్డాడంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సినీ హీరో వేణు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్లో నమోదైన కేసును సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి బదిలీ చేశారు పోలీసులు. అరగంట పాటు స్టేట్మెంట్ను రికార్డు చేశారని తెలిపాడు వేణు. ఫోర్జరీ చేసి సీఎం రమేష్ 450 కోట్లు కాజేశారని, దీనికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తుందన్నారు. సీఎం రమేష్ వేల కోట్ల స్కామ్కి పాల్పడ్డాడని, సిబిఐ ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు సినీ హీరో వేణు. నా పేరు భాస్కర్ కావూరు సాంబశివరావు గారికి సంబంధించిన ఆయన 66లో మొదలుపెట్టిన బిజినెస్కి సంబంధించిన వ్యవస్థ, దానికి నేను ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్. దానికి సంబంధించి నా సిగ్నేచర్స్ ఫోర్జరీస్ చేసి డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేట్ చేశారని ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను జూబ్లీహిల్స్లో. తర్వాత అది సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. వారు నన్ను విట్నెస్గా పిలిచారు. నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ చేశారు చింతకుంట సీఎం రమేష్, ఇంకొక ఆయన, ఇద్దరు కూడా. దానికి స్టేట్మెంట్ ఇచ్చాను. ఇవాళ ఏం కంపెనీ స్టేట్మెంట్ రికార్డ్ చేసి పోలీసులు ఇప్పుడు మీకు చెప్పేదే. వాళ్ళ మీద ఏమన్నా నోటీస్ ఇచ్చి పిలిచిరా సార్? వాళ్ళు అడగాల, పోలీసు వాళ్ళు అడగాలి. ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ కంపెనీ మా తరఫున.